తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. 10 ఏళ్లుగా వాడుకలో ఉన్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో నాణ్యమైన భద్రతా ప్రమాణాలు కలిగిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు రూపంలో ఉన్న ఈ కార్డులు ఇప్పటికే జిల్లాలకు చేరుకోగా కాగితపు కార్డులు చిరిగిపోవటం, పాడవటం వంటి ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారం కానుంది. ఈ నూతన స్మార్ట్ కార్డు ముందు భాగంలో యజమాని ఫోటో, కార్డు నెంబర్ ఉండగా వెనుక వైపు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల సమాచారం, ఆధార్ అనుసంధాన వివరాలు క్షణాల్లో తెలుస్తాయి. వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ సాంకేతికతతో రేషన్ అక్రమాలు, దళారుల జోక్యానికి చెక్ పడనుంది. అంతేకాకుండా వన్ నేషన్ వన్ రేషన్ విధానంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు పొందే సౌలభ్యం కలుగుతుంది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ఈ కార్డులను ముద్రించి పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారిక తేదీలు, తుది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే డీలర్లు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరిగి అర్హులైన పేదలకు వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.